Hi everyone, welcome to my YouTube channel. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే గుమలక్ష్మీపురం యాత్రకైతే వెళ్తున్నాను. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ గుమలక్ష్మీపురంలో యాత్ర అనేది జరుగుతుంది. ఈ యాత్ర వచ్చేసి 5 days జరుగుతుంది. నేనైతే ఈ రోజు 3rd డే అయితే వెళ్తున్నాను. గుమలక్ష్మీపురం యాత్రలో నేను ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాను ఏంటనేసి అనేది మీరు చూసేయండి. గుమలక్ష్మీపురం అయితే నేను వచ్చాను. మా ఊరు నుంచి గుమలక్ష్మీపురం 1 kilometer ఉంటది. ఇక్కడ చూసారా టెంపుల్ ని ఎలా డెకోరేట్ చేశారు. ఇంక ఇక్కడ అంతగా డెకరేషన్ అనేది ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ లైటింగ్స్ అయితే బాగా డెకోరేట్ చేశారు. యాత్ర జరిగే ప్లేస్ కి అయితే వచ్చాను. ఇక్కడ రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు చిన్న పిల్లలు ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నారు. ఇక్కడ మనకి డ్రాగన్ ట్రైన్, ఇంకా డిస్కో డాన్స్, ఇంకా జైంట్ వీల్ ఇలా రకరకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమేం స్టాల్స్ పెట్టారనేది చూడడానికి అయితే వెళ్ళాను. ఇలా నేను స్టాల్స్ చూడడానికి వెళ్ళినప్పుడు అయితే నాకు వాలీబాల్ గేమ్ కనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న గ్లాసులు కనిపించాయి కదా, వాలీబాల్ తోనే ఆ గ్లాస్ మీద కొట్టాలి, ఆ గ్లాసులని పడిపోవాలి, అప్పుడే మనకి గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడైతే నాకు రింగ్ గేమ్ కనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్ లో మనం రింగ్ వేస్తే మనకు ఆ ఐటమ్ అనేది ఇస్తారు. దాని తర్వాత యారో గేమ్ అయితే కనిపించింది. ఎగ్జాక్ట్ గా ఎల్లో మార్క్ దగ్గర మాత్రం యారో వేయాలి. అయితే చిన్న బాబు కనిపించాడు. ఫుల్ బాడీ మొత్తం పెయింట్ వేశారు. నేనైతే ఇప్పుడు బ్రేక్ డాన్స్ వెక్కుతున్నాను. ఈ బ్రేక్ డాన్స్ కి 50 తీసుకున్నారు. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ లోనైతే నేను నిల్చున్నాను. చాలా సేపు క్యూ లైన్ లో నిల్చున్న తర్వాత ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది. ఇప్పుడైతే నేను బ్రేక్ డాన్స్ ఎక్కుతున్నాను. మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మామూలుగా అరలేదు. చాలా గట్టిగా అరుచుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేశాను ఈ బ్రేక్ రూపీస్ చార్జ్ చేశారు. నేనైతే ఇప్పుడు ఆ రైడ్ ఎక్కడానికి అయితే నేను వెళ్తున్నాను. నేనైతే ఈ రైడ్ ని బాగా ఎంజాయ్ చేశాను.
నెక్స్ట్ రైడ్ వచ్చి సెలంబో. దీనికి 50 రూపీస్ చార్జ్ చేశారు. ఈ రైడ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నా ఎగ్జైట్మెంట్ అయితే పీక్స్ లోనైతే ఉంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి డ్రాగన్ ట్రైన్. దీనికైతే 50 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా క్యూ లైన్ లోనైతే నిల్చున్నాను. చాలా మంది జనాలు అయితే ఈ డ్రాగన్ ట్రైన్ ఎక్కడానికి అయితే క్యూ లైన్ లో ఉన్నారు. ఎందుకంటే ఇదేం భయం ఉండదు, ఏముండదు కాబట్టి. ఇక్కడ చూసారా చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా మనకి జైంట్ వీల్ కూడా కనిపిస్తుంది. మేము కొంచెం వేరంగా వచ్చాం కాబట్టి జనాలు ఎవరు కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు చూడండి, చుట్టుపక్కల నుంచి చాలా ప్రాంతాల నుంచి, దూరం నుంచి కూడా ఇక్కడికి ప్రజలు అనేది ఈ యాత్రను చూడడానికి అయితే